హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈ పువ్వులు అనేటివి ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి కదా. ఇవి ఎగ్స్ షెల్స్ అంటే గుడ్డు ఉంటుంది కదండి, ఆ గుడ్డు పైన ఉండే బొచ్చులు అనమాట. అవి మనం ఇంత అందంగా తయారు చేసుకుని డెకరేషన్గా పెట్టుకోవచ్చు. మరి ఎలా తయారు చేయాలో చూద్దామా. ఇక్కడ నేను ఉడకబెట్టుకున్న గుడ్లను తీసుకున్నాను. ఉడకబెట్టుకునే గుడ్డుని ఇలా పగలగొట్టుకోవాలి. మీరు ఉడకబెట్టిన గుడ్డే కాదు, మామూలుగా గుడ్డుని ఇలా చిన్న కొట్టేసుకున్నా కూడా అట్లా అయితే ఇంకా మంచిగా బాగుంటుంది. ఇక నేను ఉడకబెట్టుకున్న గుడ్డుతో ఎలా చేయాలనేది చూపించా. ఇలా గుడ్డుని తీసుకొని ఇలా చిన్నగా చాకుతో కొట్టాలి. కొట్టిన తర్వాత చూడండి, ఇలా మళ్ళీ పిన్నిస్తాం. మనం ఇందాక కొట్టాం కదా, అక్కడ ఇట్లా లైన్ లాగా ఉంది కదా, ఆ లైన్ మీద ఒక కాంట తీసుకొని ఇలా చిన్నగా ఇలా అనుకుంటూ రావాలి, గుడ్డుని తిప్పుకుంటూ. తర్వాత ఇలా చేయి పెట్టి ఇలా గుడ్డుని తిప్పుకుంటూ మెల్లగా ఇలా ఇలా లూజ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇలా కాంటతో అనుకుంటూ, ఇలా కాంటతో మంచిగా ఇలా అనుకుంటూ చేయితో తీసేసుకోవాలి. ఇలా కాంటతో అన్నాక ఇలా చేయితో మెల్లగా ఇలా గుడ్డుని తిప్పుకుంటూ ఇలా తీసేయాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా మంచిగా వచ్చిందనమాట. ఇవి ఉన్నాయి కదా, ఈ దీంట్లో ఇలా చిన్న చిన్నగా ఇట్లా అనుకోండి. మీకు కరెక్ట్గా మధ్యలోకి రాలేదని ఏమి అనుకోవద్దు, ఇట్లా వచ్చినా కూడా బాగుంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక సగం ఉంది కదా, ఈ సగంలో చాకును ఇలా దూర్చి మెల్లగా గుడ్డుని ఇలా తిప్పుకుంటూ మెల్లగా తీయాలి. ఆ గుడ్డుకు ఓలు పడకుండా ఇలా తిప్పుతూ తిప్పుతూ మంచిగా లూజ్ చేసేయాలి. చూడండి ఈజీగా వచ్చేసింది. చూడండి ఈజీగా ఎంత బాగా వచ్చిందో, చాలా మంచిగా నీట్గా వచ్చిందనమాట. చూడండి ఇవి ఉంది కదా, ఇలాగా ఇట్లా పొరలాగా ఉంది కదా, ఈ పొరను ఇలా తీసేసుకోవాలి. ఎందుకంటే కలర్ వేసినప్పుడు అంత మంచిగా ఉండదు కాబట్టి. ఇలా ఈ చిన్న చిన్న షెల్స్ ఉన్నా కూడా వీటిని కూడా తీసేసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ ఇది పొర ఉంది కదా, లోపటి పొర, ఆ పొరని తీసేస్తున్నా. మీకు అన్ని గుడ్లకు ఇలాంటి పొరగానే ఉంటే ఇలా ఈజీగా తీసేసుకోండి. అప్పుడు ఆ తర్వాత పెయింటింగ్ వేసుకోవాలి. ఇక్కడ పెయింటింగ్ బ్రష్ నేనే తయారు చేశాను ఇంట్లోనే, ఈజీగా ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండా పైన ఐకార్డ్స్లో ఇస్తాను చూడండి. తర్వాత ఈ పెయింటింగ్ కూడా పైన ఐకార్డ్స్లో ఇస్తాను చూడండి. ఇంట్లోనే ₹1 కూడా ఖర్చు లేకుండా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పెయింటింగ్ బ్రష్ను పెయింటింగ్లో ఇలా ముంచేసి ఇలా ఎగ్ షెల్ను పట్టుకొని, అంటే ఈ గుడ్డు బొచ్చను పట్టుకొని ఇలా వేయాలన్నమాట. చూడండి ఇట్లా మంచిగా వేసుకోవాలి. ఇలా గ్యాప్ లేకుండా వైట్ది కనిపించకుండా ఇలా మంచిగా నీట్గా వేసేసుకోవాలన్నమాట. వేసుకొని పక్కకు పెట్టుకోవాలి, ఆరబెట్టుకోవాలన్నమాట. తర్వాత ఇది ఇంకో టైప్ బ్రష్. ఈ బ్రష్ కూడా ఇందాక తయారు చేసిన దాంట్లోనే ఉంటుంది. ఇది కూడా పైన ఐకర్స్లో ఇస్తాను చూడండి. ఈ బ్రష్తో కూడా ఇలా ఈజీగా వేసుకోవచ్చు. దీంతో కూడా చాలా బాగా వస్తుందని చూపించడానికి మీకు ఇచ్చాను అనమాట. చూడండి ఇలా మంచిగా కలర్ వేసుకొని ఒక సైడుకు పెట్టుకోవాలి. ఇవి ఇట్లా ఆరబెట్టుకోవాలి. అన్నిటినీ ఇలాగే మంచిగా పట్టుకొని వేసుకోవాలి. చూడండి అన్నిటిని వేసుకొని పక్కకు పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఒక A4 సైజ్ షీట్ని తీసుకొని, అంటే ఒక వైట్ పేపర్ని తీసుకొని ఇలా కొంచెం ఫోల్డ్ చేయండి. అంటే ఒక 2 స్కేల్ అంతా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. చేసుకొని మంచిగా ఇలా అనుకొని దీన్ని అనేది మనం కట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇలా కట్ చేసుకొని లేకపోతే ఇలా చించండి. ఇలా చించిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా ఒక పెన్ను కానీ పెన్సిల్ కానీ ఇలాంటి దాన్ని ఇలా పెట్టేసి ఇలాగా చుడుతూ రావాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఇలాగా ఈ పేపర్ అయిపోయేదాకా ఇలాగా చుడుతూ రావాలన్నమాట. ఇలా చుట్టిన తర్వాత ఈ పెన్ను ఉంటుంది కదా, ఈ పెన్ను అనేది మనము ఇలా తీసేసుకోవాలి. చూడండి ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనము గమ్ పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఫెవికాల్ కానీ మీకు దగ్గర ఏది ఉంటే అది, ఆ గమ్ము ఇలా చుట్టుకొని ఇలా పెట్టుకోండి. గమ్ము పెట్టుకోకపోతే ఈ పేపర్ అనేది పోతుంది అనమాట. అందుకే ఇలా గమ్ము పెట్టుకొని కొంచెంసేపు ఇలా తిప్పండి, మంచిగా ఆ టైపు సెట్ అయిపోతుంది. ఇన్ని మీకు ఎన్ని ఎగ్షెల్స్ ఉంటే అన్నీ తయారు చేసుకోలేవి. తర్వాత మళ్ళీ ఒక A4 సైజ్ షీట్ని తీసుకొని ఇలా ఒక స్కేల్ అంతా ఫోల్డ్ చేయండి. మీ దగ్గర వైట్ పేపర్ ఉంటే వైట్ పేపర్ తీసుకొని చేయండి, లేకపోతే కలర్ పేపర్ ఉన్నా మంచిదే. కలర్ పేపర్ అయితే గ్రీన్ కలర్ పేపర్ తీసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఒక సైడు ఇట్లా, మళ్ళీ ఒక సైడు ఇట్లా. ఇక్కడ నేను ఎలా చూపిస్తున్నానో అలాగా ఫోల్డ్ చేసుకోండి. మంచిగా ఫోల్డ్ చేసుకోవాలి. నేను వీడియోలో ఎలా చూపించాను. తర్వాత ఇలా మధ్యలో అనుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ దీన్ని మధ్యలోకి ఇలా అనుకోవాలి.
తర్వాత ఈ మధ్యలో మనము సీజర్తో కట్ చేయాలన్నమాట. చూడండి ఇలాగ సీజర్తో మంచిగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక భాగము ఒక సైడ్కి పెట్టుకుందాం, ఇది రెండో భాగము. దీన్ని ఇలా మధ్యలోకి ఇలా ఒక స్కెచ్తో ఇలా చేసుకోవాలి. చూడండి నేను ఎలా చూపిస్తున్నానో అలాగా. ఇది లీవ్స్కి అనమాట. ఇలాగా మంచిగా కరెక్ట్గా చూసుకొని ఇలా పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ మనం మార్కు చేసుకున్నాం కదా, ఈ మార్కును సీజర్తో మనం కట్ చేసుకోవాలి. 4 వైపులా కట్ చేసుకోవాలి. ఇటువైపు కట్ చేసినాము, ఇటువైపు కూడా ఇలా కట్ చేసుకోవాలి. మంచిగా ఇలా గట్టిగా పట్టుకొని ఇలా అన్ని వైపులా కట్ చేసుకోవాలి. తర్వాత చూడండి ఎలా వచ్చిందో, ఇలా వచ్చిందనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ దీంట్లోనూ మళ్ళీ ఒక్కొక్కటిగా మనము ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఉంది కదా ఇట్లాగా, ఇట్లా అన్నిటిని కట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇప్పుడు అన్నిటిని మంచిగా కట్ చేసుకున్నాం కదా, వీటికి మనం ఇప్పుడు ఒక గ్రీన్ కలర్ వేద్దాము. గ్రీన్ కలర్ తీసుకొని ఇలా బ్రష్తో ఆకు మొత్తము మంచిగా ఎక్కడ గ్యాప్ లేకుండా, ఎక్కడ వైట్ పేపర్ అనేది కనపడకుండా ఇలాగా వేసుకోవాలి. వేసుకొని దీన్ని ఒక సైడ్ మాత్రమే ఫస్ట్ వేసుకొని దీన్ని ఆరబెట్టుకోవాలి, పక్కకు వేసుకోవాలి. ఇలా మొత్తం లీవ్స్ని వేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఆరడానికి. తర్వాత ఇందాక మనం తీసుకున్నాం కదా, ఇవి స్టిక్స్ పేపర్తో చేసుకున్నాం కదా, ఈ స్టిక్స్ కూడా మంచిగా ఇలా గ్రీన్ కలర్ని వేసుకోవాలి. ఇలా తిప్పుకుంటూ వేసుకోవాలి. ఎక్కడ అనేది గ్యాప్ లేకుండా మంచిగా. ఈ బ్రష్తో అయితే చాలా ఈజీగా వస్తుందండి. ఇది కలర్ వేయడము చూడడానికి కూడా చాలా మంచిగా ఉంటుంది. తర్వాత వేసుకొని వీటిని ఇలా పక్కకు పెట్టుకోవాలి. చూడండి అన్నిటికీ కలర్ వేసాము. వీటిని ఆరనిద్దాము, ఒక సైడ్కు పెట్టుకుందాము. తర్వాత ఈ లీవ్స్ ఉంది కదా, ఇందాక వేసాము కదా, చూడండి ఆరిపోయింది ఒక సైడు. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా మంచిగా కలర్ వేసుకుందాము. చూడండి ఈ బ్రష్తో అయితే చాలా బాగా వస్తుందండి, మంచిగా వస్తుంది. ఈ లీవ్స్ కానీ ఆ కాడలు కానీ ఇలా మొత్తం ఎక్కడ గ్యాప్ లేకుండా మంచిగా వేసుకోవాలి. అన్నిటికీ ఇలాగే వేసుకొని ఒక సైడ్కి పెట్టుకోవాలి, ఆరనివ్వాలి. తర్వాత ఈ స్టిక్స్కి వేసేదాకా కలర్ ఆరిపోయింది. ఇప్పుడు చూడండి ఇవి కూడా ఆరిపోయింది అనమాట. ఇటు సైడు 2 సైడ్లు ఆరిపోయినాయి. ఇప్పుడు మనము ఇవి కాడలు ఉన్నాయి కదా, ఈ కాడల్ని కొంచెం ఈ ముందు భాగం కొంచెం ఇలా కట్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ ఉంది కదా, కట్ చేసుకోవాలి దాన్ని. ఆ తర్వాత ఇక్కడ కొంచెం ఇలాగా కొంచెం గ్యాప్ ఇస్తూ ఇలా 3 సార్లు కట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోండి. ఇలా అనుకోవాలి. తర్వాత వీటిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు లీవ్స్ని తీసుకొని ఒక స్టిక్ను ఇలా అతికించాలన్నమాట. ఈ స్టిక్ను అతికించకపోయినా ఏం కాదు, ఒకవేళ అతికించినాం అనుకోండి చాలా బాగుంటుంది. అన్నిటికీ ఇలా అతికించుకోవాలి. సేమ్ రియల్ లీవ్స్ లాగే ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు ఈ కట్టెలు ఉంది కదా, ఈ కట్టెకు కొంచెము గమ్ము పెట్టి ఇలా ఇందాక లీవ్స్ ఉన్నాయి కదా, ఈ లీవ్స్ని ఇలా అతకబెట్టుకోవాలి. ఇలా మంచిగా కొంచెంసేపు ఇట్లా ఒత్తి పట్టుకున్నట్టుంటే మంచిగా అతుక్కుంటే, తర్వాత ఇక్కడ స్టిక్ ఉంది కదా వెనకాల, ఆ స్టిక్ను కొంచెం ఇలాగా విరిచినట్టు చేయాలి. విరిచినట్టు చేస్తే ఆ లీవ్ అనేది లీవ్ లాగా మంచిగా ఇలా వస్తుంది అన్నమాట, వేలాడబడినట్టు వస్తుంది. చూడండి అన్నిటినీ ఇలా మంచిగా చేసుకోవాలన్నమాట. గమ్ముతోన స్టిక్ అంటకపోతే వెనకాల స్టిక్ ఇలా పెట్టేసి లీవ్స్కి ఇలా ప్లాస్టర్తో కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇలా ప్లాస్టర్ వేసుకొని మీకు సరిపోయినంత వేసుకొని ఇలా ఎక్కువ ఉన్నది ఇలా కట్ చేసుకోవడమే అనమాట. ఇలా ప్లాస్టర్ కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. వెనకాల ఇలా చివరికి కొంచెము కట్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇందాక మనం కట్ చేసుకున్నాం కదా, వీటిని ఈ మూడింటిని ఇలా మంచిగా అనుకోవాలి. ఈ మూడింటికి మంచిగా గమ్ పెట్టుకోవాలి. చూడండి ఇట్లా మూడింటికి ఇక్కడ మంచిగా ఇలా గమ్ పెట్టుకోవాలి. తర్వాత ఒక ఎగ్ షెల్స్ని తీసుకొని ఇలా గమ్ పెట్టుకోవాలి. దీన్ని కూడా మంచిగా కొంచెం ఎక్కువనే పెట్టేసుకోండి. పెట్టుకొని చూడండి నేను ఇక్కడ ఇలా పట్టుకున్న మధ్యలో ఒక వేలు పెట్టేసి పట్టుకున్నా కదా ఈ ఎగ్ షెల్స్, ఇలా పట్టుకొని ఇలా కొంచెం ప్రెస్ చేయండి. మరీ గట్టిగా ప్రెస్ చేస్తే అది విరిగిపోతాయి అన్నమాట. ఎందుకంటే అవి గుడ్డుబొచ్చు కాబట్టి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా పెట్టుకొని ఒక సైడ్కి పెట్టుకోవాలి. అన్నిటికీ ఇలాగే పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయో, మంచిగా రోజ్ ఫ్లవర్స్ లాగా అనిపిస్తున్నాయి కదా, చాలా బాగా అనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇలాంటిది ఒక చిన్న బాటిల్ లాంటిది తీసుకోవాలి. తర్వాత ఇక్కడ మనము ఈ స్టిక్స్ను తీసేస్తున్నాను అనమాట.
ఈ స్టిక్స్ ఇలాగే ఉంటే అంత మంచిగా ఉండదు, అందుకని తీసేస్తున్నా. తీసేసి ఇప్పుడు ఈ లీవ్ ఉంది కదా, ఈ లీవ్ని కొంచెం ఇలా మెల్లపెట్టినట్టు అనాలన్నమాట. ఎందుకంటే ఒరిజినల్ లీవ్ లాగా కనపడుతుంది, అంటే ఒరిజినల్ ఆకులాగా మంచిగా కనపడుతుంది. ఇలా కొంచెము ఇలా అన్నిటికీ ఎగ్షెల్స్ని అతికించుకొని ఆ తర్వాత లీవ్స్ అన్నిటిని ఇలా మెల్లపెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇందాక మనం తీసుకున్నాం కదా ఆ బాటిల్లో ఇలా కొంచెము ఎగుడు దిడుగా సర్దుకోండి. అంటే ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా ఇలా సర్దుకోండి. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో, అసలు చాలా బాగా అనిపిస్తుంది.